ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. ఆత్మ స్వయం ప్రకాశము, తనకు తానుగా ప్రకాశిస్తుంది. అది రెండవ దాని మీద ఆధారపడి ప్రకాశించట్లేదు. ఈ సృష్టిలో తనకు తానుగా ప్రకాశించేవి ఏమీ లేవు. కేవలము ఆత్మ ఒక్కటే స్వయం ప్రకాశము. ఈ అహంకారము, నేను అంటే నీకు దేహ భావన కలుగుతుంది, ఒక వ్యక్తి భావన కలుగుతుంది, ఒక దేహాత్మ బుద్ధి కలుగుతుంది. ఈ అహం వృత్తి అనేది ఆత్మ యొక్క ప్రకాశం మీద ఆధారపడి ఉన్నది. అంటే ఆత్మ ప్రకాశంలో ఈ అహం వృత్తి, ఈ అహంభావము చైతన్యవంతమవుతున్నాయి. అలాగే నీ బుద్ధి కూడా ఆత్మ మీద ఆధారపడి ఉన్నది. అలాగే నీ మనస్సు కూడా ఆత్మ మీద ఆధారపడి ఉన్నది. ఈ ఇంద్రియాలు కూడా ఈ ఆత్మ మీద ఆధారపడి ఉన్నాయి. అలాగే శబ్దాది విషయాలు ఆత్మ మీద ఆధారపడి ఉన్నాయి. ఇవన్నీ ఆత్మ మీద ఆధారపడి ఉన్నాయి. ఆత్మ స్వయం ప్రకాశము. ఇవన్నీ జడమైనవి. ఏదైనా ఈ సృష్టిలో ఒక దాని మీద ఆధారపడి ఉన్నది అంటే అది జడ పదార్థము. కానీ వీటన్నిటినీ ప్రకాశింపచేసేది ఆత్మ స్వయం ప్రకాశము. ఈ ఒకే విధంగా ప్రకాశింపచేస్తూ ఉంది. ఏవైతే ఆధారపడి ఉన్నాయో ఆత్మ మీద, ఏవైతే ఈ అహంకారము, మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియములు ఇవన్నీ ఏవైతే ఆధారపడి ఉన్నాయో, అంటే దాని అర్థము అవి స్వయం ప్రకాశము కానివి. అంటే ప్రకాశము లేదు కనుక అవన్నీ జడమైనవి. ఎలాగైతే ఒక దీపము కుండ మొదలగు జడ వస్తువులను ప్రకాశింపజేసినట్లు ఆత్మ ఒక్కటే బుద్ధి మొదలగు ఇంద్రియాలను ప్రకాశింపజేస్తున్నది. ఇంద్రియాలు జడం కనుక అవి తమకు తాముగా ప్రకాశించలేవు. నువ్వు ఒక చీకటి గదిలో చాలా వస్తువులు ఉన్నాయి, అక్కడ నీవు ఒక దీపం వెలిగించావు. ఆ దీపం వెలుతుల్లో నీకు ఆ వస్తువులు, ఆ ప్రకాశంలో నీవు గుర్తిస్తున్నావు. అంటే ఆ దీపము ఆ వస్తువుల్ని ప్రకాశింపజేస్తుంది. ఇప్పుడు ఒక యజమాని ఉన్నాడనుకో, ఇంటి యజమాని ఆ ఇంటిని పోషిస్తూ ఉంటాడు. ఇంటి యజమాని ఇంటిని పోషించడము, అలాగే ఆ దీపము ఆ వస్తువుల్ని ప్రకాశింపచేయడము రెండు ఒకటేనా? ఇంటిని పోషించే యజమానికి నేను ఇంటిని పోషిస్తున్నాను అనేటువంటి కర్తృత్వము ఉంది కదా. తాను పోషిస్తున్నాడు అంటే తాను ఒక కర్త అనేది ఉంది కదా. ఆ యజమానికి తను చేసే పని ఏంటో తెలుసు కదా. ఆ యజమానికి నేను పోషించేవాణ్ణి అంటే ఆ పోషక కర్తవాడు. నేను కుటుంబాన్ని పోషిస్తున్నాను అంటే పోషించటము అనే కర్మ వాడు చేస్తున్నాడు. అలాగే ఆ దీపము తన చుట్టూ ఉన్న వస్తువుల్ని, కుండ మొదలైనటువంటి వాటిని ప్రకాశింపజేస్తుంది. మరి ఆ దీపానికి కర్తృత్వం ఉందా, కర్మ ఉందా, కర్త ఉన్నాడా? దీపము ప్రకాశింపజేస్తుంది, కానీ నేను వీటిని ప్రకాశింపచేస్తున్నాను అనేటువంటి కర్తృత్వము అంటే కర్తృత్వ భావన మరి దీపానికి ఉందా? లేదు కదా. అంటే ఆ దీపానికి తన చుట్టూ ఉన్న వస్తువులను నేను వీటిని ప్రకాశింపజేస్తున్నాను అనే కర్తృత్వ భావన లేదు కదా. అలాగే ఆత్మకి కూడా కర్తృత్వ భావన లేదు. నేను ప్రకాశింపజేస్తున్నాను అనేటువంటి భావన లేదు. తను ప్రకాశిస్తుందే కానీ ఆత్మ ఉండటం చేత దేహము నడుస్తుంది, ఆత్మ లేకపోవటం చేత తను శవంగా మారుతుంది అనేటువంటిది మనకి తెలుసు. కానీ ఆత్మ నేను ఉండటం వల్లే ఈ దేహం కదులుతుంది అనేటువంటి కర్తృత్వము ఆత్మకి లేదు. అక్కడ దీపం ప్రకాశిస్తూ ఉంది, నేను ప్రకాశిస్తున్నాను అని దీపం అనుకోవట్లేదు. ఎందుకని అంటే దీపము ప్రకాశించకుండా ఉండలేదు కాబట్టి. అది స్వయం ప్రకాశం కదా. అలాగే ఆత్మ కూడా తాను ప్రకాశిస్తూ ఉన్నది. సూర్యుడు అందరినీ ప్రకాశింపచేస్తున్నాడు, కానీ సూర్యుడు ఎప్పుడు నా వల్ల అవి ప్రకాశం అవుతున్నాయి అని ఎప్పుడు అనుకోడు.
నేను ఆయన్ని ప్రకాశింపజేస్తున్నాను అని అనుకోడు. నా అంతట నేను ప్రకాశిస్తూ ఉన్నాను. సెల్ఫ్ ల్యూమినస్. నా ప్రకాశంలో ఎవరు ఏమన్నా చేసుకోండి, ప్రకాశించేటువంటి స్వభావం నాది. ప్రకాశ ఇది స్వరూప. అంతేకాని నేను ప్రకాశిస్తున్నాను అనేటువంటి కర్తృత్వము లేదు, కర్తృత్వ భావన లేదు. నేను కర్తని కూడా కాదు. అలాగే ఆత్మ కూడా, అది కూడా స్వయం ప్రకాశము. తన ప్రకాశంలో ఎవరు ఏమన్నా చేసుకోండి, దానికి సంబంధం లేదు. అలాగే ఆత్మ కూడా నేను ప్రకాశిస్తున్నాను అన్న కర్తృత్వము లేదు, కర్తృత్వ భావన లేదు, అది కర్త కూడా కాదు. ఇప్పుడు దీపం దగ్గరికి ఒక పువ్వు తీసుకొచ్చారనుకోండి, ఆ పువ్వును ప్రకాశింపజేస్తుంది కదా ఆ దీపం. ఇప్పుడు నువ్వు చీకటిలో ఉన్నావు, నీ దగ్గరికి వచ్చి ఒక బల్ల మీద ఎవరో పువ్వు పెట్టి వెళ్ళారు. నువ్వు దీపం తీసుకొని వచ్చావు, అక్కడ కమలం ఉంది. కమలము ఎవరో పెట్టారని నీకు తెలుస్తున్నది. ఈ కమలము ఎవరు పెట్టారు అని నీవు ఆలోచన చేస్తావు. ఎందుకని? ఆ దీపము ఆ కమలాన్ని ప్రకాశింపజేసింది. తను ప్రకాశిస్తూ ఉంది. కమలము జడము కనుక ఈ ప్రకాశంలో కమలం ఉందని నీకు తెలుస్తూ ఉన్నది. ఇప్పుడు ఒక యాపిల్ పండు అటుపక్క పెట్టారు, ఎవరో తెచ్చిపెట్టి అక్కడ పెట్టారు. ఇప్పుడు అటుపక్క ఉన్న కమలాన్ని, ఇటుపక్క ఉన్న యాపిల్ని, రెండిటిని ప్రకాశింపజేస్తుంది. ఆ ప్రకాశంలో ఏదన్నా డిఫరెన్స్ ఉందా? ఆ రెండిటి మధ్య ఏదన్నా తేడా ఉన్నదా? ఎటువంటి తేడా ఉండదు. కాబట్టి నువ్వు ఎటువంటి పండు పెట్టినా, ఎటువంటి పువ్వు పెట్టినా, లేదు ఒక పుస్తకం పెట్టినా, ఏది పెట్టినా అక్కడ ఉన్న వస్తువులన్నిటినీ ప్రకాశింపచేస్తుంది. అన్నిటికీ ఒకే విధంగా వెలుతురు ఇస్తూ ఉన్నది. దీనికి ఎక్కువ, దానికి తక్కువ ప్రకాశము అన్నది లేదు. ఆ దీపము ఒక పక్కన కుళ్ళిపోయిన మామిడి పండు ఉన్నా, ఒక పక్కన పరమేశ్వరుని విగ్రహం ఉన్నా, రెండిటిని సమానంగానే ప్రకాశింపజేస్తుంది. కుళ్ళిపోయింది గనక దాన్ని చీకటిలో పెట్టి, ఇటుపక్క పరమేశ్వరుని యొక్క విగ్రహం గనక దాన్ని దివ్యంగా ప్రకాశింపచేయాలి అని దీపము అనుకోవటం లేదు. సాధ్యం కాదు. ఎందుకని? అది కర్తృత్వము లేదు అక్కడ, అది కర్త కాదు. ప్రకాశించటము అనేది స్వరూపము. అలాగే ఆత్మ కూడా తన ప్రకాశంలో ఏ వస్తువు ఉన్నా సరే సమానంగానే ప్రకాశిస్తుంది. ఒక వస్తువుని చీకటిలో పెట్టి మరొక వస్తువుని వాటి మీద ప్రకాశింపజేయటము అనే కర్తృత్వ భావన ఆత్మకి ఉండదు. కాబట్టి ఈ దేహం ఉండటానికి ఆత్మ ఎట్లయితే ఆధారమై ఉన్నదో, అలాగే ఈ విషయ ప్రపంచము తెలియటానికి ఆధారమైనటువంటి ఇంద్రియాలు ఏదైతే ఉన్నాయో, ఆ ఇంద్రియాల్ని ప్రకాశింపజేసేటువంటి మనస్సుని ప్రకాశింపజేసేటువంటి బుద్ధిని ప్రకాశింపజేసేటువంటి అహంవృత్తిని కూడా ప్రకాశింపజేసేటువంటిది ఆత్మ, స్వయం ప్రకాశము. అది స్వయంగా తనకు తానుగా ప్రకాశిస్తూ ఉన్నది. ఇక్కడ ఇంకొకటి పాయింట్ ఏంటంటే, దీపము వస్తువులు అన్నిటినీ ప్రకాశింపచేస్తుంది, కానీ వస్తువులు చీకటిలో దీపాన్ని ప్రకాశింపచేయలేవు. దీపము ఒక్కటే అయినా అన్ని వస్తువులని ఒకేసారి ప్రకాశింపచేయగలదు. అలాగే ఆత్మ కూడా ఒకేసారి వస్తువులన్నిటినీ ప్రకాశింపచేయగలదు. కానీ అన్ని వస్తువులు కలిసి కూడా ఒక చిన్న దీపాన్ని ప్రకాశింపచేయలేవు. ఎందుకని అంటే అవి జడ పదార్థాలు, స్వయం ప్రకాశము లేనివి. ఇవి దీపము యొక్క ప్రకాశం మీద ఆధారపడి ఉన్నాయి. అంటే ఆత్మ సమస్తాన్ని ప్రకాశింపజేస్తుంది. కానీ ఈ సృష్టిలో ఏ వస్తువు ఆత్మని ప్రకాశింపచేయలేవు. అంటే దీని అర్థము, సృష్టి లేకపోయినా ఆత్మ తనకు తానుగా స్వయం ప్రకాశమై ఉంటుంది. కానీ ఈ సృష్టి మాత్రము ఆత్మ లేకుండా ఉండలేదు. దీపం లేకుండా నువ్వు చీకటిలో వస్తువులని గుర్తుపట్టలేవో, అలాగే ఆ చీకటిలో వస్తువులు లేకపోయినా దీపం మాత్రము తనకు తానుగా ప్రకాశిస్తూ ఉన్నది. ఆ దీపము ఉన్న చోట వస్తువులు ఉన్నా లేకపోయినా ఆ దీపం మాత్రము తనకు తానుగా ప్రకాశిస్తూ ఉన్నది. అలాగే ఆత్మ, ఈ సృష్టి ఉన్నా, ఈ సృష్టి లేకపోయినా, ఈ మాయ ఉన్నా, ఈ మాయ లేకపోయినా ఆత్మకొచ్చిన నష్టమేమీ లేదు. అంటే ఈ దేహము గాని, ఇంద్రియాలు గాని, మనస్సు గాని, బుద్ధి గాని,
ఆత్మని ప్రకాశింపచేయలేవు. ఎందుకంటే ఇవన్నీ జడాలు. ఇప్పుడు నువ్వు ఏదైతే నేను నేను అంటున్నావు కదా, ఈ నేను మాయా నేను, అంటే దేహాత్మ బుద్ధి గల నేను, ఒక వ్యక్తి భావన కలిగిన నేను. దీనికి ఉనికి లేదు, ఇది స్వయం ప్రకాశము కాదు. అంటే ఆ దీపం వెలుగులో ఎలా అయితే ఆ వస్తువు ప్రకాశింపబడ్డదో, అలానే ఆత్మ యొక్క చైతన్యములో ఈ మాయా నేను మనుగడ సాగిస్తూ ఉన్నది. మాయా నేను లేకపోయినా ఆత్మకొచ్చిన నష్టమేమీ లేదు. ఆత్మ తనకు తానుగా స్వయం ప్రకటితమై ఉన్నది. అంటే దృశ్యాలు ఏవైనా సరే అవన్నీ జడాలు, అంటే కనిపించేవి ఏవైనా సరే అవన్నీ జడ పదార్థాలు. ఇప్పుడు నీకు దేహం కనపడుతూ ఉన్నది. కనపడటం అంటే నీకు తెలుస్తూ ఉంది, నేనున్నాను అన్న నీకు తెలుస్తూ ఉంది. ఆ దేహభావన నీకు తెలుస్తూ ఉంది. నీకు నేను అంటే దేహభావన కలుగుతుంది కదా, నేను అంటే శరీర భావన కలుగుతుంది కదా, అది తెలుస్తూ ఉన్నది కదా నీకు. ఇట్ ఈస్ నోన్ టు యూ. సెన్సెస్ ఆర్ నోన్ టు యూ. మైండ్ ఈజ్ నోన్ టు యూ. ఇంటలెక్చువల్ ఈజ్ నోన్ టు యూ. అంటే నీకు మనస్సులో సుఖదుఖాలు తెలుస్తూ ఉన్నాయి. అలానే విషయ జ్ఞానము నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు. ఈ ఇంద్రియాలు కూడా నీకు తెలుస్తూ ఉన్నాయి. కన్నుతో చూస్తున్నావు, చెవులతో వింటున్నావు, నోటితో రుచి చూస్తున్నావు, ముక్కుతో గాలి పీల్చుకుంటాం తెలుస్తూ ఉన్నది, అలాగే స్పర్శ తెలుస్తూ ఉన్నది. అన్నీ నీకు తెలుస్తూ ఉన్నాయి. తెలుసుకునేటువంటి నీవు తెలియబడేదానికి అన్యమైనటువంటి వాడివి కనుక ప్రకాశానికి స్వరూపమైనటువంటి ఆత్మ సమస్తాన్ని ప్రకాశింపచేస్తూ ఉన్నది. ఇవన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి. దానివల్ల ఇవన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి. ఈ జడాలు తిరిగి దాన్ని ప్రకాశింప చెయ్యలేవు. కాబట్టి దీన్ని బట్టి ఈ సృష్టిలో ఏదైతే నీవు తెలుసుకుంటూ ఉన్నావో నీతో సహా అన్ని జడ పదార్థాలే. ప్రకాశింపచేసేది ఆత్మ ఒక్కటే, అదే సత్యము. అందుకే శంకరులు ఏమంటున్నారంటే ఆత్మ సత్యము, జగత్ మిథ్య. మిథ్య అంటే జడమైనవి, జడ పదార్థములు. ఇవన్నీ ఒక దాని మీద ఆధారపడి ఉన్నాయి. దేని మీద ఆధారపడి ఉన్నాయి? ఆత్మ మీద, స్వయం ప్రకాశమైన ఆత్మ మీద ఆధారపడి ఉన్నాయి. అది మాత్రమే సత్యము. అందుకే ఆత్మ సత్యం, బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అన్నారు. సర్వం మిథ్యే, ఆత్మ ఒక్కటే సత్యము. అందువల్ల అదొక్కటే ప్రకాశింపచేసే స్వరూపం. ఇప్పుడు అన్నిటినీ ఆత్మ ప్రకాశింపచేస్తుంది, బాగుంది. కానీ ఆత్మని ఎవరు ప్రకాశింపజేస్తున్నారు? ఆత్మని గనక మరొకటి ప్రకాశింపజేసేది గనక ఉంటే ఆత్మ ఏమవుతుంది? ఇందాక చెప్పినట్టు ఏమవుతుంది? జడమవుతుంది. అంటే దృశ్యమవుతుంది, చూడబడేదవుతుంది. ఎందుకంటే నీ ద్వారా చూడబడే ఏ వస్తువైనా జడము కదా. కాబట్టి ఆత్మని కూడా ఇంకొకటి ప్రకాశింపచేసేది గనక ఉంటే ఆత్మ జడమవుతుంది, అంటే చూడబడే దృశ్యం అవుతుంది. అది ఒకవేళ నీవు గనక ఆత్మని విడిగా దర్శించావు అంటే నీవేమవుతావు? అనాత్మ అవుతావు. ఆత్మ అవ్వటానికి అవకాశమే లేదు అక్కడ. ఎందుకంటే ఆత్మ చూడబడింది అక్కడ. ఎప్పుడైతే ఆత్మ చూడబడిందో చూచిన వాడివి ఆత్మ కన్నా భిన్నమైన వాడివి. ఎవడివి నీవు? అనాత్మవి. అనాత్మ వల్ల ఆత్మ ప్రకాశింపబడింది అన్నట్టుగా నువ్వు అనుకుంటున్నావు. అంటే వస్తువులు దీపాన్ని ప్రకాశింపజేస్తాయా? అది కుదరనే కుదరదు. ఎందుకంటే వెలుగుతున్న దీపాన్ని చూడటానికి వేరొక దీపము అవసరం లేదు కదా. అలాగే జ్ఞానస్వరూప ఆత్మను తెలుసుకొనుటకు వేరొక జ్ఞానము అవసరం లేదు. ఆత్మే జ్ఞానరూపము అయ్యింది కనుక అది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వెలుగుతూ ఉండేటువంటి దీపానికి దాన్ని చూడటానికి మరొక దీపము అవసరం లేదు కదా. చీకటిలో ఉండే వస్తువుని చూడటానికి నీకు దీపం అవసరం, కానీ ఆ దీపాన్ని చూడటానికి ఇంకొక దీపం అవసరమా? చీకటిలో ఆ వస్తువులు ప్రకాశం లేకుండా పడున్నాయి కాబట్టి అవి చూడటానికి నీకు దీపం అవసరమైంది. దీపం ప్రకాశిస్తూ ఉంటే అది తెలుస్తూ ఉంది కదా, స్వయం ప్రకాశంగా ప్రకాశిస్తుంది కదా. తనకు తానుగా ప్రకాశిస్తూ ఉంటే నీకు అక్కడ ప్రకాశమే కనిపించేటప్పుడు ఆ ప్రకాశాన్ని చూడటానికి ఇంకో ప్రకాశం కావాలి అంటావేమిటి? ఆ ప్రకాశం దేనిది? దీపానిది. దీపం ప్రకాశిస్తూ ఉన్నది, స్వయం ప్రకాశమై ఉన్నది. ప్రకాశం దీపం నుండి వస్తూ ఉంది.
సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. సూర్యుని చూడటానికి ఇంకొక దీపం తీసుకొని పోతావా? ఒకవేళ నువ్వు సూర్యుని చూడటానికి దీపాన్ని పట్టుకొని వెళితే, నేను దీపాన్ని పట్టుకొని వెళుతున్నా అనేది నీకు కనిపిస్తూ ఉంది అంటే, నీవు దీపాన్ని పట్టుకున్నావు అంటే వెలుతుల్లో ఉండే దీపాన్నే పట్టుకున్నావు. ఆ వెలుతుల్లో ఉండే దీపం ఏదయ్యా అంటే సూర్యుని యొక్క వెలుతురు. సూర్యుని యొక్క వెలుతురులోనే దీపం ఉన్నది. సూర్యుని యొక్క వెలుతురులోనే దీపం ప్రకాశింపబడుతూ ఉన్నది. కాబట్టి వెలుగుతున్న దీపాన్ని చూడటానికి వేరొక దీపం అవసరం లేదు. కానీ స్వయం ప్రకాశమైన ఆత్మని ప్రకాశింపచేసేది మరొకటి లేదు. ఎందుకంటే అది స్వయం ప్రకాశం కాబట్టి, తనకు తానుగా ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంది కాబట్టి. ఎలా అయితే సూర్యుని వెలిగించటానికి మరొక వెలుగు అవసరం లేదో, ఆత్మని ప్రకాశింపజేయటానికి మరొక ప్రకాశము అవసరం లేదు. కాబట్టి ఆత్మ జ్ఞానస్వరూపము. దాన్ని తెలుసుకునేది ఇంకొకటి లేదు. ఈ సృష్టిలో ఆత్మని తెలుసుకునే జ్ఞానము ఇంకొకటి లేదు. ఎలా అయితే దీపాన్ని తెలుసుకుంటానికి మరొక దీపము అవసరం లేదో, అలానే జ్ఞానాన్ని తెలుసుకుంటానికి మరొక జ్ఞానము అవసరం లేదు. ఉన్నది స్వయం ప్రకాశమైన ఆత్మ, ఉన్నది జ్ఞానమే. అది తన్ను తాను తెలుసుకుంటూ ఉంది. ఆత్మే జ్ఞానస్వరూపంగా ఉన్నది కాబట్టి దాన్ని తెలుసుకుంటానికి వేరొక జ్ఞానము లేనే లేదు. నీకు తెలియకపోయినా అది జ్ఞానరూపంగానే ఉన్నది. ఇప్పుడు నాకు ఆత్మ తెలియటం లేదు అన్నది ఎవరు? ఈ విషయ జ్ఞానమే కదా, ఈ పరిమితమైన జ్ఞానమే కదా. ఆత్మ చెప్పట్లేదు నాకు తెలియట్లేదు అని. ఆత్మ చెప్పదు కదా. ఎవరు అనేది నాకు తెలియట్లేదు అని? మనస్సు అంటుంది. ఏం తెలియట్లేదు దానికి? ఇప్పుడు ఈ మనస్సుకి కొన్ని తెలుసు, కొన్ని తెలియట్లేదు. మనసుకు తెలిసినవి ప్రకాశింపజేసేది ఆత్మ. మనసుకు తెలియదు అని చెప్తున్నావు కదా, నాకు తెలియట్లేదు అని. అది కూడా ప్రకాశింపచేసేది ఆత్మే. అలాగే నిద్రలో కూడా ఏమీ తెలియని స్థితిలో కూడా ఉన్నావు కదా, ఆ తెలియని స్థితిని కూడా ప్రకాశింపచేసేదే ఆత్మ. కాబట్టి ఆత్మ జ్ఞానరూపంగా ఉన్నది. నువ్వు ఈ మనస్సుతో దాన్ని తెలుసుకోలేవు. ఎందుకంటే ఈ మనస్సు జడమైనది. జడమైన ఏ పదార్థమైనా ఈ సృష్టిలో అది ఆత్మ ప్రకాశం మీద ఆధారపడి ఉన్నది. కానీ అది ఆత్మని తెలుసుకోలేవు. ఆత్మ జ్ఞానస్వరూపము. నువ్వు ఈ మనస్సుతో తెలుసుకునేది కాదు. కానీ నీకు తెలిసినా తెలియకపోయినా నీ స్వరూపము జ్ఞానస్వరూపము. ఆత్మని నువ్వు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అది జ్ఞానరూపంగా ఉంది. నువ్వు ఆత్మకి జ్ఞానం ఇవ్వాల్సిన అవసరం లేదు. దీపము ఉండటం వల్ల వస్తువులు ప్రకాశిస్తున్నాయి, కానీ వస్తువులతో నీవు దీపాన్ని ప్రకాశింపచేయలేవు. అలాగే ఈ మనస్సుతో నీవు ఆత్మని పొందలేవు. ఎందుకంటే జ్ఞానస్వరూపమైన ఆత్మను తెలుసుకున్నటకు వేరొక జ్ఞానం అవసరం లేదు కనుక. మరి నీ స్వరూపము జ్ఞానమైన మరి నాకెలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు నువ్వు ఏ నేనుతో నువ్వు అన్నిటినీ తెలుసుకుంటున్నావో ఆ తెలుసుకుంటాం ఆపేస్తే ఆత్మ అనుగ్రహం చేత అది తనకు తానుగా తెలియబడుతుంది. అంతేకాని నీవు ఈ మాయా నేనుతో ఆత్మని తెలుసుకోలేవు. ఎందుకంటే దాన్ని తెలుసుకునే జ్ఞానము మరొకటి లేదు కనుక. ఉన్నదే జ్ఞానము కనుక. అది నీ స్వరూపమై ఉంది కనుక అది తనకు తానుగా ప్రకటింపబడాలే కానీ నీకు నువ్వుగా తెలుసుకోలేవు. ఎప్పుడు ప్రకటింపబడుతుంది? నువ్వు ఇప్పుడు ఏ నేనుతో అయితే నువ్వు అన్ని విషయ జ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటున్నావో ఆ తెలుసుకుంటాం ఆపేస్తే అక్కడ అనుగ్రహం చేత, అంటే ఏ విషయ చింతన తల ఎత్తకుండా గనక నువ్వు నిలబడితే అక్కడ అనుగ్రహం చేత స్వయం ప్రకాశమైన ఆత్మ నీ స్వరూపంగా నిలిచేటట్లు గ్రహించేటట్లు ఉన్న స్థితి తనకు తానుగా ప్రకటించబడుతుంది. అంతేగాని నీవు వ్యక్తి భావన నిలుపుకొని ఆత్మని ఎప్పుడు ఎక్కడైనా సరే నీవు ప్రకాశింపచేయలేవు. నీవు ఆత్మని తెలుసుకోలేవు. అసలు అది ఇంపాసిబుల్. ఇందాక చెప్పినట్టు వెలుగుతున్న దీపాన్ని చూడటానికి వేరొక దీపం అవసరం లేదు. నీవు దీపమై ఉన్నావు అంటే నిన్ను నీవు తెలుసుకుంటానికి వేరొకరు కావాలా? నీవు ఉన్నావా అంటే నేను ఉన్నాను అంటావు కదా. నేను ఉన్నాను అని చెప్పటానికి
పక్కవాడొచ్చి చెప్పాలా నువ్వు ఉన్నావు అని. నీకు తెలుస్తుంది కదా నేను ఉన్నాను అని. ఆ నేను ఉండటము అనేదే నీ స్వరూపము. అదే అహంస్ఫురణ, నేనున్నాను అన్న జ్ఞానము. అందుకే శంకరులు చెప్తున్నారు, జ్ఞానస్వరూప ఆత్మను తెలుసుకున్నటకు వేరొక జ్ఞానం అవసరం లేదు. అంటే ఇప్పుడు నీవు ఏదైతే ఉన్నావో నేను అంటున్నావు కదా, ఆ నేను పరిమితమైన జ్ఞానము, కేవలము విషయ జ్ఞానాలను మాత్రమే తెలుసుకుంటుంది. అంటే విషయాలను మాత్రమే గ్రహిస్తుంది. లిమిటెడ్ నాలెడ్జ్, అభాస కాంతిలో నీవు అన్నిటినీ తెలుసుకుంటున్నావు. ఈ విషయ జ్ఞానము అది కేవలము ఈ పొట్టకూటి కోసం ఉపయోగపడుతుందే తప్ప ఆత్మని తెలుసుకుంటానికి ఉపయోగపడదు. ఇప్పుడు నువ్వు చదువుకునే విద్య దేనికి? నీ పొట్టకూటి కోసమే కదా. కాబట్టి దానికి ఉపయోగపడుతుందే తప్ప ఆ జ్ఞానము ఆత్మని తెలుసుకుంటానికి ఉపయోగపడదు. అందుకే అన్నారు శంకరులు, ఈ ఆత్మని తెలుసుకుంటానికి వేరొక జ్ఞానం అవసరం లేదు అని. కాబట్టి ఇక్కడ నువ్వు చేయాల్సింది ఏందయ్యా అంటే, విషయ చింతన తల ఎత్తకుండా, అంటే సంకల్పాలు తల ఎత్తకుండా, అంటే ఆలోచనలు తల ఎత్తకుండా నీవు గనక నిలబడితే స్వరూప జ్ఞానము ఏదైతే ఉన్నదో అది జ్ఞానవృత్తి చేత అహమహమంటూ తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితిని, అంటే అది తనకు తానుగా ప్రకటించాలి. నీ స్వరూపంగా గ్రహించేటట్లు నిలిచేటట్లు అనుగ్రహం చేత అది ప్రకాశిస్తూనే ఉంటుంది అన్న స్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఈ విషయ జ్ఞానం అనేది ఇంకా మళ్ళీ జనించదు. ఇక అక్కడ ఉండదు కూడా. కేవలము నీ స్వరూపము పూర్ణ జ్ఞానంగా ఉంటుంది. అంటే తన్ను తాను తెలుసుకుంటుందే తప్ప వేరే విషయాల్ని తెలుసుకోదు. అది కూడా జ్ఞాన వృత్తి చేత తన్ను తాను తెలుసుకుంటుంది. ఆత్మకు కూడా ఒక వృత్తి ఉంది, అది జ్ఞాన వృత్తి అంటాము. ఆ జ్ఞాన వృత్తి చేత తన్ను తాను తెలుసుకుంటూ ఉంటుంది తప్ప ప్రాపంచిక విషయాలు కానీ వేరే విషయాలు కానీ అది ఎప్పటికీ తెలుసుకోదు. అసలు ఆత్మస్థితిలో వేరొక జ్ఞానమే లేదు. అక్కడ తెలుసుకునేవాడు లేడు కాబట్టి, అంటే తెలుసుకునేవాడు లేడు, తెలుసుకునే విషయ జ్ఞానము లేదు కాబట్టి ఆత్మస్థితిలో అసలు సృష్టే లేదు, అసలు ప్రపంచమే లేదు. అందుకే బ్రహ్మం సత్యం, ఉన్నదే జ్ఞానము, ఆత్మే సత్యము. సంతోషం. మౌనమే నీ సహజత్వం, మౌనమే శరణ్యం. ధన్యోస్మి.